రాజ్యం మళ్ళీ రావాలి, దుర్మార్గం పాలనతోనే గెలుస్తామని అనుకుంటుంటే ఆ తల్లుల కళ్ళల్లో ఆనందం, ఆ తల్లి కళ్ళల్లో ఆనందం, వారి ముఖంలో చిరునవ్వు చూసినప్పుడు ఎందుకమ్మా మమ్మల్ని చూసి నవ్వుతున్నారంటే, సార్ చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన, కూటమి ప్రభుత్వం పుణ్యాన ఆ రోజు మీరు ఎంతమంది పిల్లలకు చెప్తే అంతమంది పిల్లలకు తల్లికి వందనం వచ్చింది. అదేవిధంగా ఒక ముసలవ్వ కాదు, నలుగురు కాదు, ఎక్కడ పోయినా ఆ ముసలవ్వ గారిని అడుగుతూ ఉంటే ఏమవ్వా బాగున్నావా, ఆరోగ్యం బాగుందంటే ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు పుణ్యాన సంతోషంగా ప్రశాంతంగా బాగా ఉంది నాయన. ఎందుకంటే అప్పుడు 3,000 రూపాయలు ఇచ్చేది ఇప్పుడు ఒకేసారి పెంచి 4,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ప్రతి నెల 1వ తేదీన ఎవ్వరూ మా దగ్గర 1 రూపాయి కూడా అడగకుండా, ఏ కమిషన్లు లేకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఉదయాన్నే మా ఇళ్ళకు తీసుకొచ్చి ఏదైతే ఉన్నారో ఉద్యోగస్తులందరూ కూడా సచివాలయ సిబ్బంది అంతా కూడా తెచ్చిస్తూ ఉన్నారు. ఆ రోజు మాట చెప్పిన ప్రకారం 3,000 రూపాయలు 4,000 చూస్తామన్నాము. అదేవిధంగా ఏదైతే ఉచిత సిలిండర్లు చెప్పామో ఇచ్చిన మాట ప్రకారం ఉచిత సిలిండర్లు ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే గత ప్రభుత్వం మాదిరిగా మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం ఇది. చెప్పిన మాట ఖచ్చితంగా కూడా నిలబెట్టుకుంటాము. ఇచ్చిన ప్రతి అంశాన్ని సూపర్ 6లో ఉన్న పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మొదలుపెట్టి ఇప్పటికే 80% పైన కంప్లీట్ చేయడం ఉంది. పార్టీ కమిట్మెంట్, చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్, కూటమి ప్రభుత్వం కమిట్మెంట్. ఇది దొంగల ప్రభుత్వం కాదు, దోచుకుండే ప్రభుత్వం కాదు, మాట తగ్గే ప్రభుత్వం కాదు. ఏదైతే రేపు అన్నదాత సుఖీభవ త్వరలో ఇవ్వబోతా ఉన్నాం, అదేవిధంగా రేపు ఆగస్టు 15న మా అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం చెప్పిన దానికి ప్రకారం ఇస్తా ఉంటాం. ఇటు అభివృద్ధి రెండు సమానంగా చేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ యొక్క R&Bకి సంబంధించినటువంటి ఈ బ్రిడ్జిని త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తామని ఈరోజు చేస్తాం.